ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో తమ కూటమి ద్వారా లేకపోతే తన పార్టీ ద్వారా ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో ఎంతమందికి ఇచ్చారు? కేవలం 18 మందికి ఇచ్చారు. అంటే మనం చేసే ప్రకటన వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ చేస్తానన్నప్పుడు అధికారం రాకముందే మన పార్టీ ద్వారా ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకున్న పొందు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఓకే. రాజకీయ పరంగా చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే రాజకీయ పరంగా బీసీలకి మరి రాజకీయ పదవుల్లో కానీ లేకపోతే నామినేటెడ్ పదవుల్లో కానీ గత ప్రభుత్వాల కన్నా ఎక్కువగానే ఈ రోజున బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు, దాంట్లో మనం అంగీకరించాల్సిందే. కానీ బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక స్థాయినిచ్చింది, ఒక హోదానిచ్చింది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం. అది గత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకి ఒక హోదాని పెద్దల సత్యనారాయణ గారు చెప్పారు. సామాజిక పరంగా ఒక హోదా కానీ రాజకీయ పరంగా వాళ్ళకి ఒక స్థాయిని కానీ ఒక రాజ్యాధికారంలో ఒక భాగస్వామ్యం కల్పించిందంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ దాని అనుమతిగా చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం కొనసాగించారు. అది ఇప్పుడు ఇంకా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఇంకా ముందుకు తీసుకెళ్లారు బీసీలు. కాబట్టి తద్వారానే బీసీలు ఇప్పుడు ఇంత సత్యనారాయణ గారు చెప్పినట్టు బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తా ఉన్న విషయంలో అక్కడ బీసీల యొక్క మనోభావాలు కానీ లేకపోతే బీసీలు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ రిజర్వేషన్ శాతం పెరిగిన కొద్దీ ఇప్పటికే మనం తమ వాటాన్ని మనం కోల్పోతాము. ఇంకా మరింత మంది వచ్చి జాయిన్ అవడం వల్ల రాజ్యాధికారంలో కానీ మిగతా మనకు వచ్చే బెనిఫిట్స్ లో కానీ ఎక్కడ మనం నష్టపోతాం అన్న విషయంలోనే బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుంది అనేది చక్కగా విశ్లేషించారు. కాబట్టి వెళ్ళిన బీసీలని మనం తీసుకురావడానికి కోసం డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ఇచ్చిన పథకాలు కానీ కొన్ని ఆమోదయోగ్యంగా ఉన్నాయి, కొన్ని ఆచరణ సాధ్యం కాని విషయాలుగా ఉన్నాయి ఇప్పుడున్న మన ఆర్థిక పరిస్థితిని బట్టి. యాక్చువల్ గా బీజేపీ పార్టీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానిగా బీసీ కమిషన్, బీసీ హక్కుల కోసం, బీసీ వర్గాల హక్కుల కోసం, బీసీలకు కావాల్సిన బెనిఫిట్స్ కోసం ఆయన బీసీ కమిషన్ చట్టబద్ధం చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఇవన్నీ యథావతంగా బీసీలు ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా ముందుగా ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ఏ ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులో ఉంటుందని ఆలోచించుకునే విషయంలో బీసీలు తప్పనిసరిగా ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. రైట్. సత్యనారాయణ గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమౌంట్ అన్నటువంటిది. అంటే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఏంటంటే లాస్ట్ ట్రిప్ కూడా చెప్పారు 2014 ముందు కూడా అప్పుడు రుణమాఫీ 2 డ్వాక్రా ప్లస్ రైతు రుణమాఫీ కలిపితే 85,000 కోట్ల వరకు అవుతుంది. అంటే నా అనుభవం మీకు తెలియదా, సంపద సృష్టి అన్నది ఒక హైటెక్ సిటీని సృష్టించి ఎలా సంపాదించానో ఇవాళ అసలు తెలంగాణ బ్రతుకుతున్నదే దాని మీద, రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్రతుకుతున్న దాని మీద, అట్లాంటి నగరాలను సృష్టించగలను, సంపద సృష్టించగలను అని వచ్చారు. అయితే అమరావతి మధ్యలో ఆగిపోవడం వల్ల సఫర్ అయ్యారు కాబట్టి డబ్బులు రాలేదు. ఇప్పుడైతే డబ్బులు బాగా సంపాదించగలను, నా అనుభవంతో